సుహాస్, చిన్న చిన్న జర్క్లు ఇచ్చావు కానీ టాస్క్ని మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు. నిజంగా చాలా బాగా మేనేజ్ చేసావు. గ్రేట్ సుహాస్. కానీ మీ అన్నయ్య అడిగిన డీటెయిల్స్ తీసుకోలేకపోయాను కదా. నో ప్రాబ్లం సుహాస్. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ వేస్తాను. వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మరి డబ్బు? నీ యాక్టింగ్కి రెమ్యునరేషన్గా ఉంచుకో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను. బాయ్ రేణు. బాయ్ అన్నయ్య. బాయ్ సుహాస్. బాయ్ బావ గారు. ఈ డబ్బు నాకెందుకు? రేణు, నువ్వు రాయల్టీ కావాలన్నావు కదా, మొత్తం నువ్వే తీసుకో. మీ ఇద్దరికి వద్దంటే ఆ డబ్బు నాకెందుకు, నువ్వే ఉంచుకో. ఇదెవరికి వద్దంటే ఏం చేయాలి? ఓ పని చేస్తాను. చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఈ డబ్బు ఉపయోగపడేలా చేస్తాను. ఈ పాపపు సొమ్ము వల్ల కనీసం వాళ్ళ జీవితాలైనా మారతాయి కదా. ఏమంటావు రేణు? లవ్ యూ సుహాస్. లవ్ యూ టు. ఇంత చేసిన నీ మనసు కరగదా? నా మెళ్ళో తాలి కట్టేంత వరకు ఇంతే. అంతేనంటావా? అంతే. నీ కళ్ళ ముందే కిరణ్ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. ఉషా, నా గేమ్ స్టార్ట్ చేసా, చూసుకో. పల్లవి ఏంటి మిస్డ్ కాల్స్ ఇస్తుంది? పల్లవి, ఏమైంది? ఎందుకు అన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు? అంటే మీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. ఏదో పనిలో ఉంటారేమో, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కట్ చేశాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏమీ లేదు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మన ఆల్బమ్కి సంబంధించిన మ్యూజిక్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓ అవునా, రాంగ్ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. పల్లవి, పర్లేదు చెప్పు. అంటే అది ఫోన్లో చెప్పేది కాదు. ఒకసారి మా ఇంటికి రాగలరా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంటికా? ఇప్పుడా? అవును. మీకు వర్క్ ఉంటే వద్దులేండి. నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. ఏదైనా సరే నేను ఒంటరిగా ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉంటాను. పల్లవి, హలో. నాకు తెలుసు కిరణ్, నేను మాట్లాడిన ఈ సింపతి మాటలతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పుడు మొదలవుతుంది అసలైన డ్రామా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొన్ని ఫైల్స్ సైన్ చేయాలి. చేస్తాను గాని ఈ మధ్య నీకు స్వామి భక్తి ఎక్కువవుతున్నట్టుంది. అలా ఏం లేదు మేడం,
మరి మా ఆయనకి యూనిఫామ్ ప్రాజెక్ట్ గురించి ఎలా తెలిసిందంటావు? నాకు తెలియదు మేడం. ఓ, తెలీదా? అంటే నువ్వు కాదన్నమాట. నీ ఫ్యామిలీ నేనిచ్చే జీతం మీదే సర్వైవ్ అవుతుందని తెలిసిందే. ఒకవేళ నువ్వు తప్పు చేశావని తెలిస్తే, నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తే, నీ జీతం ఆగిపోతే, వేరే ఎక్కడా జాబ్ దొరక్కపోతే మీ ఇల్లు గడవడం కష్టం అవుతుందా? మీ బతుకులు రోడ్డు మీద పడతాయా? అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. మీ సంజయ్ సార్ ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు వస్తారు. కొత్త బిచ్చగాడు పొద్దరగనట్టు వచ్చిన వెంటనే నోటికొచ్చింది వాక్కుండా ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. నీ మీద ఆధారపడి ఒక కుటుంబం ఉందని మాత్రం మర్చిపోకు. ఓకే మేడం. ఇంత స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు బ్యూటీ విత్ ద బీస్ట్ మేఘనా. అవునా? నేను ఇంకా నిన్ను బీస్ట్ అనుకుంటున్నాను. నేను బీస్ట్ అయితే ఈ కంపెనీకి ఇంకో బెస్ట్ డీల్ ఎందుకు తీసుకొస్తాను? ఏంటా డీల్? ఇది చూడు. నార్త్ నుండి 20 crores వర్క్ చేసే గవర్నమెంట్ డీల్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ప్రాఫిట్స్. ఈ డీల్ కోసం ఎన్నో కంపెనీలు పోటీ పడుతుంటే చాలా తెలివిగా నేనే డీల్ చేశాను. థ్యాంక్స్ కార్తిక్. నీ కృషి నీ కంపెనీ మర్చిపోదు. ఇదంతా కంపెనీ కోసమో నీ థ్యాంక్స్ల కోసమో చేయడం లేదు. కేవలం నీ కోసం చేస్తున్నాను. నీ కష్టానికి మించిన జీతం ఇప్పిస్తాను. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకు. ప్రతిసారి ఇదే డైలాగా? ఈసారి కొంచెం మార్చొచ్చు కదా. నీ విషయంలో నేను మారను, నా మాట మారదు. ఒకసారి పెళ్లి చేసుకొని అనుభవిస్తున్న టార్చర్ చాలు. ప్రస్తుతం నా టార్గెట్ టాప్ ఇండస్ట్రియలిస్ట్గా ఎదగడమే. ఎదుగుదాం మ్యాగీ. నీకు తోడుగా నేనుంటాను. కలిసి బ్రతకాలంటే పెళ్ళే చేసుకోవాలా ఏంటి? మేఘనా, ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే ఏం లేదు సంజయ్, ఏదో కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ. వద్దు మేఘనా, బాస్కి అబద్ధం చెప్పడం ఎందుకు? నిజం చెప్పేద్దాం. ఏం నిజం? తప్పో ఒప్పో దీని గురించి ఎవరి ద్వారానో తెలిసే కంటే మేం చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది బాస్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం. మన మంచైనా చెడైనా మన ముగ్గురు మధ్యనే ఉండాలి. అంతే కదా మేఘనా? కార్తిక్, ముందదేంటో చెప్పు. యాక్చువల్గా ఈ విషయం ఎప్పుడో చెప్పాలి, కానీ మీరు ఆఫీస్కి రాకపోవడం, సడన్గా ఢిల్లీ టూర్ వెళ్ళడం వల్ల చెప్పలేకపోయాను. సోదాపి స్ట్రైట్గా పాయింట్కి వస్తావా? మేఘనా, నువ్వు చెప్తావా? బాస్కి నువ్వైతే కరెక్ట్గా కన్వే చేయగలవు. వద్దులే, ధైర్యం చేసి నేనే చెప్పేస్తా. ఏం లేదు బాస్, నేను మేఘనా కలిసి ఒక నార్త్ ఇండియా టెండర్ ఓకే చేయాలనుకుంటున్నాం. దానికి మీ పర్మిషన్ కావాలి. దీనికోసం ఈ బిల్డప్ అంతా? అంటే ఇది పెద్ద డీల్ బాస్, అందుకే ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇంట్రొడక్షన్ సరే, ఇది కూడా యూనిఫామ్ ప్రాజెక్ట్ లాగే క్వాలిటీ తక్కువ లాభాలు ఎక్కువ అన్నట్టు ప్లాన్ చేస్తున్నారా? లేదు బాస్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఆల్రెడీ మేఘనా ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసింది. మాట్లాడు మేఘనా. అవును సంజయ్, ప్రాజెక్ట్ వరకు బానే ఉంది. ఓకే, ఆర్డర్ యాక్సెప్ట్ చేయండి. మరి ఇంకెందుకు లేట్?
అంటే చిన్న ప్రాబ్లం ఉంది బాస్. ఈ డీల్ మనకి సెట్ అవ్వాలంటే అక్కడ కొంతమంది ఆఫీసర్లని సంతృప్తి పరచాలి. ఏం కోరుకుంటే అది అడ్జస్ట్ చేయాలి. వద్దు, ఈ ప్రాజెక్ట్ మనం చెయ్యొద్దు. బాస్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్, లాంగ్ లాస్టింగ్ అండ్ లాభాలు కూడా బాగుంటాయి. లంచాలిచ్చి స్టార్ట్ చేసే ప్రాజెక్ట్లో క్వాలిటీ మెయింటైన్ అవుతుందని నేను అనుకోను. అది కాక ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కడు ఆశపడతాడు. వ్యతిరేకంగా ఉండే ఎవడైనా కంప్లైంట్ ఇస్తే కంపెనీ నేమ్ అండ్ ఫేమ్ నాశనం అవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవడమే మంచిది. అంటే బాస్, ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడి... నీ కష్టం కోసం కంపెనీ పరువుకి నష్టం తీసుకురాలేను. నేను వద్దు అన్నానంటే వద్దు అన్నట్టే. నో మోర్ ఆర్గ్యుమెంట్. ఇక నుంచి నీ ప్రపోజల్ ఏదైనా సరే నాతో డిస్కస్ చేయి. నువ్వేం చెప్పినా మేఘన అన్నిటికీ ఒప్పుకుంటుందన్న భ్రమలో ఉండొద్దు. నేనెందుకు ఒప్పుకుంటాను సంజయ్? నేను ఎప్పటికీ నో అనే చెప్తాను. చూడు, మేఘన కూడా నో అనే చెప్తుంది కదా, ఇంక వెళ్ళు. ఓకే బాస్. మేఘనా, నన్నే కొడతావా? నీ సంగతి నేను చూస్తాను. ఇంతకీ ఢిల్లీ ట్రిప్ ఎలా జరిగింది సంజయ్? ఫ్లైట్ డిలే వల్ల చిరాకు పుట్టింది. దానికి తోడు హెడేక్ ఒకటి. నేనున్నాను కదా సంజయ్. ఇంటికి వెళ్ళాక నేను సెట్ చేస్తాను. ఇమ్మీడియట్ గా కేస్ డీటెయిల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. సరే, నువ్వు బయలుదేరు. అలాగే సార్. చెప్పు హారిక. ఈ రోజు తొందరగా ఇంటికి వచ్చే తరుణ్. త్వరగానా? ఏ పార్టీ ఇస్తున్నావా? అవును, పార్టీనే. కాకపోతే ఇచ్చేది నేను కాదు, అత్తయ్య. ఏంటి, అమ్మ పార్టీ ఇస్తుందా? అవును, అత్తయ్య మావయ్య చాలా రోజుల నుండి అందరితో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నారంట. ఆల్రెడీ ఉషా కిరణ్ కి కాల్ చేసి చెప్పారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో నిన్ను కూడా తొందరగా రమ్మని చెప్పారు. సారీ హారిక, ఈ రోజు మాత్రం కుదరదు. అనుకున్నాను నువ్వు ఇలాంటి మాట ఏదో అంటావని లంచ్ టైంకి ఫోన్ చేసి డిన్నర్ గురించి చెప్తున్నాను. అయినా కూడా కుదరదంటే ఎలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వు రావాల్సిందే. అందరూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే మిస్ అవ్వడానికి వీల్లేదు తరుణ్. కమాన్ హారిక, నేనేమైనా కావాలని మిస్ అవుతున్నానా? రావాలని నాకు మాత్రం ఉండదా? కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా నా టైం నా కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎక్కడున్నా సరే ఫోన్ వచ్చిందంటే పరుగుల మీద వెళ్లాల్సిందే. ఆ పరిగెత్తేదేదో ఇంటికొచ్చి డిన్నర్ చేసి ఆ తర్వాత చూసుకో. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ రోజు సెంట్రల్ మినిస్టర్కి సెక్యూరిటీగా వెళ్ళాలి. నాకు నైట్ లేట్ అవుతుంది. ఆ మినిస్టర్కి వేరే డేనే దొరకలేదా? అయినా జనాలకు సేవ చేయడం మానేసి ఈ మీటింగ్లన్నీ ఎందుకు? అది నన్ను అడిగితే నేనెలా చెప్పగలను? మినిస్టర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడు. ఇవ్వు. అతనితో మాట్లాడటం కాదు, మీరు ఎన్ని మీటింగ్లైనా పెట్టుకోండి, కానీ మా ఆయన మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని చెప్తాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు వినరు. వినకపోతే నేనే వచ్చి వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకుంటాను. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే డిపార్ట్మెంట్ కి ఎంత లాభమో నాకు తెలియదు, కానీ నాలాంటి ప్రేమించే వైఫ్ కి చిన్న చిన్న ఆనందాలు కోరుకునే మనలాంటి ఫ్యామిలీస్ కు చాలా కష్టం. సర్లే, నువ్వు మా డిపార్ట్మెంట్ కి శాపనార్థాలు పెట్టక, కానీ నేను వీలైతే వస్తానులే. రానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అర్థం చేసుకో హారిక. హారిక, నాకు వేరే కాల్ వస్తుంది. పని అయిపోగానే త్వరగా వచ్చేస్తాను. తరుణ్, తరుణ్, హలో. హలో. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హారిక, అత్తయ్య,
తరుణ్తో మాట్లాడావా? మాట్లాడనత్తయ్య, పనైపోగానే వస్తా అన్నారు. అవునా? ఉదయాన్నే చెప్పుంటే బాగుండేదేమో. వారం ముందు చెప్పినా మీ అబ్బాయికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. రేణు, సుహాస్కి కూడా ఫోన్ చేసి రమ్మంటావా? ఏంటి సుహాసా? అదేంటి రేణు అంత షాక్ అయ్యావు? అత్తయ్య పిలవమన్నది ఇంటికి కాబోయే అల్లుడు గారినే కదా. అది కాదొదినా, సుహాస్కి సిగ్గు మొహమాటం మోతాదుకి మించుంటాయి. ఇక్కడికొస్తే అందరి ముందు మాట్లాడలేక, జోక్ వేస్తే నవ్వలేక చాలా ఇబ్బంది పడతాడు. అందుకే వద్దు. చూసారా అత్తయ్య, ఇప్పటి నుండి మొగుడు మీద ఎంత కేర్ తీసుకుంటుందో. ఏంటి ఇది నీ కేరింగ్ లా కనిపిస్తుందా? సుహాస్ బిహేవియర్ వల్ల మన ఫ్యామిలీ ఫంక్షన్లు ఎక్కడ మిస్ అవుతానో అని నాకు భయంగా ఉంది. అలా ఏం జరగదులే రేణు. కొత్తలో అలా ఉంటాడు కానీ కొంచెం అలవాటైతే మనతో బాగానే కలిసిపోతాడు. ఏంటి నీ దగ్గర కూడా ఇంప్రెషన్ కొట్టేశాడా? అయితే లక్కీ ఫెల్లోనే. ఎక్కడికి వెళ్ళారండి? మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ప్రస్తుతం ఏదైతే బెటర్ అని తెలిసిన కన్సల్టెంట్ని అడగడానికి వెళ్ళాను. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో రిస్క్ లేని బిజినెస్ ఏముందా అని ఆలోచిస్తే రియల్ ఎస్టేటే నాకు బెస్ట్ అనిపిస్తోంది. అవునండి, నా మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది. మనకి తెలిసిన ల్యాండ్ డీలర్స్, బ్రోకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసుకుంటూ బిజినెస్ రన్ చేస్తే బానే ఉంటుంది. ఎస్, అదే చేద్దాం. హారిక, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు కిరణ్కి ఇష్టమైన అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయి. సరే అత్తయ్య. వదినా, ఈ రోజు నీకు నేను హెల్ప్ చేస్తాను. సరే రా, పద. నువ్వు కోరుకున్నట్టే అందరూ వస్తున్నారు. హ్యాపీయే కదా? అమ్మని కదా, అందరూ ఉండాలనుకుంటాను. ఒక్కరు లేకపోయినా లోటుగానే ఫీల్ అవుతాను. వాడికి బుద్ధొచ్చే వరకు, పెళ్ళాన్ని అదుపులో పెట్టే ధైర్యం వచ్చే వరకు వాడికి శిక్ష తప్పదు. పల్లవి, కిరణ్ గారు, కిరణ్ గారు. పల్లవి, పల్లవి, పల్లవి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఇప్పటి వరకు ఎంత భయపడిపోయానో తెలుసా? కాళ్ళు చేతులు ఒకటే షివరింగ్, ఒళ్ళంతా చెమటలు, టెన్షన్, భయం. మిమ్మల్ని చూసిన తర్వాతే ధైర్యం వచ్చింది. రిలాక్స్, టెన్షన్ పడకుండా ఏమైందో చెప్పు. ఎవరో అన్నోన్ నంబర్ నుండి కాల్ చేసి చాలా రూడ్ గా మాట్లాడారు. మనం మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నామని తెలిసి వెంటనే అది ఆపేమని వార్నింగ్ ఇస్తున్నారు. లేదంటే నా అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. ఎవరు వాళ్ళు? తెలీదు. ఇంతకు ముందు ఆ గొంతు ఎప్పుడు వినలేదు. నీ ఫోన్ ఎక్కడుంది? ఎదిగో. ఓపెన్ చేయి. ఇదేంటి, నీ డైల్ లిస్ట్ లో అన్నోన్ నెంబర్ ఏమీ లేదు. అంటే అది నెంబర్ బ్లాక్ చేయపోయి కంగారులో డిలీట్ చేసేసాను. నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? నాకు 2 గ్రూపుల మీద డౌట్ ఉంది. ఒకరు మీరు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసినా ఆ శంకర్ మనుషులైనా అవ్వచ్చు, లేదంటే నేను కాంపిటీషన్ గా రాకూడదని వేరే ఆడియో కంపెనీ వాళ్ళైనా అవ్వచ్చు. నువ్వు ఆ నెంబర్ డిలీట్ చేయకపోయి ఉంటే ఆ డీటెయిల్స్ ఏవో ఈజీగా తెలుసుండేవి. నేను కావాలని చెయ్యలేదు కిరణ్ గారు, అనుకోకుండా జరిగింది. పర్లేదు, నో ప్రాబ్లం. నేను ఇప్పుడే తరుణ్ అన్నయ్యకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాను. వద్దు కిరణ్ గారు, ఎవరికి ఫోన్ చెయ్యొద్దు. లేదు పల్లవి, ఈ ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అదే. సొల్యూషన్ కాదు, నా చావు కదే ఇన్విటేషన్.
అవును కిరణ్ గారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినా కంప్లైంట్ ఇచ్చినా మా మనుషులు నిన్ను బ్రతకనివ్వరని చెప్పారు. తరుణ్ అన్నయ్యతో నీ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని చెప్తాను. అయ్యో, మీకు అర్థం కావడం లేదు కిరణ్ గారు. వాళ్ళ మాటలు విన్నదానిగా చెప్తున్నాను. వాళ్ళు చాలా డేంజర్ మనుషుల్లా అనిపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నా లైఫ్ ని రిస్క్ లో పెట్టద్దు ప్లీజ్. వదినా సారీ, మళ్ళీ పాంపడింది. ఈ రోజు రాత్రి మొత్తం కిరణ్ ని నా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు అని తెలిసి కూడా నిన్ను వదిలేసి ఎలా వెళ్ళగలను? సరే, బాగా రాత్రైంది, నువ్వు వెళ్ళి పడుకో. బెడ్రూమ్ వరకు తోడుగా రావచ్చు కదా? ఉషా, కాటు వేయకూడదంటే ఆచితూచి అడుగు వేయాలి. నువ్వు మరీ కేర్లెస్ గా ఆడుతున్నావు.